ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. పూరి జగన్నాథ్ ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి దేవదేవుడు. పూరి ఆలయం అంటే గనక అందరూ భక్తులు పారవస్యంతో ఊగిపోతారు. పూరి జగన్నాథుని రథయాత్ర సుప్రసిద్ధమైనటువంటిది. లక్షలాది కోట్లాది మంది ప్రజలు వీక్షించేటువంటి అపురూపమైనటువంటి ఘట్టం జగన్నాథుని రథోత్సవం. అలాంటి జగన్నాథుడికి ఇప్పుడు జ్వరం వచ్చింది. మీకు అందరికీ ఆశ్చర్యం అనిపించవచ్చు, మనుషులకు జ్వరం వస్తుంది, దేవుడికి ఎక్కడైనా జ్వరం వస్తుందా అంటే ఎస్, మీరు వింటున్నది నిజమే. ప్రస్తుతం జగన్నాథుడికి జ్వరం రావడంతో ఆయన చికిత్సలో ఉన్నారు. ఇది చాలా విచిత్రంగా అనిపించినా కూడా ఇదొక మంచి సంప్రదాయం అన్నమాట. ఏంటంటే ప్రతి సంవత్సరము కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాడు జగన్నాథుడికి జ్వరం రావడంతో ఆయన ఉక్క గదిలోన వెళ్ళిపోతారు. ఆయనతో పాటు సుభద్ర, బలభద్రుడు వీళ్ళు ముగ్గురు కూడా ఉక్క గదిలోకి వెళ్ళిపోయి 15 రోజుల పాటు చికిత్స పొందుతారు. 15 రోజులు కూడా ఆయుర్వేదిక్ వైద్యుడు అతనికి చికిత్స అందిస్తారు. ఈ చికిత్స సమయంలోన అతనికి నైవేద్యాలు కూడా అదే రీతిగా ఉంటాయి. సాధారణంగా మనకు పూరి జగన్నాథ్ ఆలయంలోన చాలా పేరు పొందిన అంశం ఏదైనా ఉంది అంటే ఆ దేవునికి సమర్పించేటువంటి నైవేద్యం. ఆ నైవేద్యం ఎంత భారీగా ఎంత ఘనంగా ఉంటుందంటే మృష్టాన్న భోజనం ఉంటుంది. రకరకాల పాత్రల నిండుగా కూడా ప్రతిరోజు కూడా 60 పుట్ల నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటారు. అలాంటి జగన్నాథుడికి మళ్ళీ జ్వరం వచ్చినప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తాం? ప్రతిరోజు అయితే బ్రహ్మాండంగా భోజనం చేస్తాం, 3 పూట్ల భోజనం చేస్తాం. కానీ అదే జ్వరం వచ్చినప్పుడు పథ్యం మీద ఉంటాం. పథ్యం మీద ఉండడం అంటే ఏంటి? లంకణం పరమౌషధం అంటారు. లంకణం అంటే ఏంటంటే ఉపవాసం ఉండడం. ఉపవాసంతోనైనా ఉంటాము, లేదా మితాహారాన్నైనా తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మందో మాకో తింటూ ఉంటాం కాబట్టి మన శరీరానికి ఎంత హితమవుతుందో అంతే తింటూ ఉంటాం. అది మనసు నేచర్. ఇప్పుడు దేవుడికి కూడా ఆ రకమైనటువంటి ప్రవృత్తి ఉందట. ఇప్పుడు జగన్నాథుడు చాలా పరిమితమైన ఆహారం తీసుకుంటున్నాడు. మునుపటిలాగా మొన్నటిలాగా 60 పుట్ల ఆహారాన్ని ప్రతిరోజు నైవేద్యంగా ఇస్తే ఆయన తీసుకునే పరిస్థితిలో లేరు. అంత భారీ నైవేద్యాన్ని ఆయన ఆరగించలేడు. అందుకోసమే చాలా పరిమితంగా మిరియాల చారు, ఇంత కాస్త అన్నము, చెప్పిడి పప్పు ఇలాంటివన్నీ కూడా అతనికి నైవేద్యంగా పెడుతూ ఉన్నారు. పూరి జగన్నాథ్ ఆలయంలో అయితే ఆ జగన్నాథుడికి చికిత్స అందించడానికి ప్రత్యేకంగా ఒక వైద్యుడే ఉంటారు. ఒక వైద్యుడిని నియమిస్తారు. ప్రతిరోజు ఆ వైద్యుడు రహస్యంగా ఆ గదిలోకి వెళ్తారు. ఏ గదిలోకి? ఉక్క గదిలోకి వెళ్తారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు అతను ఆ ఉక్క గదిలోకి ప్రవేశిస్తారు. జగన్నాథుడు ప్రవేశించి 15 రోజుల పాటు అక్కడ చికిత్స పొందుతాడు. మళ్ళీ అమావాస్య నాడు అంటే ఆఫ్టర్ 15 డేస్ అమావాస్య నాడు గది నుంచి స్వస్థుడై తిరిగి వస్తారు. అంటే చికిత్స పొందిన తర్వాత, రోగమంతా నయమైన తర్వాత, జ్వరమంతా నయమైన తర్వాత ఆయన మళ్ళీ మునుపటిలాగా తిరిగి వస్తారు. అలా తిరిగి వచ్చిన తర్వాత రథోత్సవంలో ఆయన పాల్గొంటారు. సో రథోత్సవానికి ముందు జరిగేటువంటి తంతు అన్నమాట ఇది. ఆయన ఎప్పుడైతే గది నుంచి బయటికి వస్తారో ఆ రోజు నిర్వహించేటువంటి ఉత్సవాన్ని నేత్రోత్సవం అని అంటారు. ఇది చాలా అద్భుతమైనటువంటి ఆచారం. సాధారణంగా మనకు 3,000,000 దేవతలు ఉన్నారు, 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు. కానీ ఏ దేవుడికి కూడా జ్వరం రాదు. ఒక జగన్నాథుడికి మాత్రం ఖచ్చితంగా ఏడాదికి ఒకసారి జ్వరం వచ్చి తీరుతుంది. ఆ జ్వరం వచ్చినప్పుడు 15 రోజుల పాటు ఆయన ఉక్క గదిలో ఉంటారు. ఆ 15 రోజులు కూడా నిష్టగా ఆయన పథ్యం మీద ఉంటారు. ఆయనకు హితమైనటువంటి ఆహారాన్ని నైవేద్యంగా ఇస్తారు. ఆయుర్వేదిక్ వైద్యులు అతనికి చికిత్స కూడా అందిస్తారు. అయితే లోపల గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ వైద్యుడు జగన్నాథ స్వామికి ఏ చికిత్స చేస్తారు అన్నది ఎవరికి తెలియదు కూడా. అది చాలా రహస్యంగా ఉంటుంది. అంతే కదా, పెద్దవారికి చేసే చికిత్స ఎప్పుడు కూడా రహస్యంగానే ఉంటుంది. సో ఇది కూడా చాలా రహస్యంగా ఉంచుతారన్నమాట. మరి ఈ వింత సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది అంటే జగన్నాథుడి భక్తుడు ఒకతను ఉన్నాడు, మాధవదాసు అని. ఆ మాధవదాసుకు ఒకానొక సందర్భంలోన తీవ్రమైనటువంటి అనారోగ్యం వచ్చిందట. ఆయన ఏళ్ళు పూళ్ళుగా ఆయన పాపం చికిత్స తీసుకుంటున్నాడు, మందులు తీసుకుంటున్నాడు, కానీ అతనికి తగ్గలేదు.
ఎందుకు తగ్గలేదు అని ఆయన ఆలోచిస్తే కనుక ఇది తగ్గే రోగం కాదండి అని డాక్టర్లు తేల్చి చెప్పారు, వైద్యులు తేల్చి చెప్పినప్పుడు అతను జగన్నాథునికి పరమభక్తుడు కాబట్టి ఆ జగన్నాథుని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ అలాగే పాపం ఉండిపోయాడట. అప్పుడు జగన్నాథుడు భక్తసులభుడు కాబట్టి ఆ భక్తుడిని కనికరించారు. ఆ భక్తుడిని చూశాడు, అరే ఈ భక్తుడిని నేను కాపాడాలి అనుకున్నాడు, అతనికి మోక్షం ఇవ్వాలి అనుకున్నాడు. అతనికి మోక్షం ఇవ్వాలి, పుణ్యం ప్రసాదించాలి అని కిందికి దిగి వచ్చే సమయంలో అతనికి ఇంకొక విషయం తెలిసింది. ఏంటి అంటే ఎందుకింత జ్వరం వచ్చింది, ఇంత దీర్ఘకాలికంగా అనారోగ్యం మాధవదాసుని పట్టి పీడించింది అంటే అతనికి పూర్వకర్మలు ఉన్నాయి. పూర్వజన్మ కర్మల ఫలితంగా ఈ జన్మంలో అతను ఇంతటి ఘోరమైనటువంటి రోగాన్ని అనుభవిస్తున్నారని లెక్క తేలింది. సరే, చాలా ఏళ్ళుగా అతను జ్వరాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి ఇంకా అయిపోయింది కదా, మళ్ళీ ఇంతకాలం ఆయన అనుభవించాడు కదా, ఇక ఆయనకు కాస్త ముక్తిని ప్రసాదించవచ్చు అంటే లేదు లేదు లేదు, ఆ కర్మల్లోన ఇంకా 15 రోజుల శేషం మిగిలి ఉంది. ఆ 15 రోజులు పూర్తయితే తప్ప అతనికి మోక్షం ఇవ్వడానికి వీల్లేదు అని తెలిసింది. అప్పుడు జగన్నాథుడు త్యాగం చేశాడు. అతను ఏమనుకున్నాడంటే నా భక్తుడికి ఇంతగా జ్వరం వేసి ఏళ్ళుపూళ్ళుగా బాధపడుతున్నాడు, అతనికి తక్షణ ఉపశమనం మనం కలిగించాలి కదా, కలిగిస్తేనే కదా అతనికి నేను దేవుణ్ణి అయినట్టు. సో నా భక్తుడిని రక్షించే క్రమంలోన ఆ 15 రోజులు ఏదైతే మిగిలి ఉంటుందో దాన్ని నేను తీసుకుంటాను. ఆ 15 రోజుల పాటు జ్వరాన్ని మాధవదాసు బదులు నేను అనుభవిస్తాను అని చెప్పి ఆ 15 రోజుల పాటు జ్వరాన్ని అతడు అనుభవిస్తున్నాడట. సో అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము పూరి జగన్నాథుడికి జ్యేష్ఠ పౌర్ణమి మొదలుకొని తిరిగి అమావాస్య దాకా 15 రోజుల వరకు జ్వరం వస్తుంది. ప్రతి ఏటా జ్వరం వస్తుంది. జ్వరం వచ్చిన ప్రతిసారి అతను ఉక్క గదిలోకి వెళ్తాడు. ఉక్క గదిలోకి వెళ్ళిన తర్వాత వైద్యులు అతనికి సపర్యలు చేస్తారు, మందులు అందిస్తారు, చికిత్స చేస్తారు, పథ్యం పైన ఉంటాడు, పరిమితమైన నైవేద్యాన్నే ఇస్తారు. చూసారా ఎంత విచిత్రంగా మనకు అనిపిస్తుంది. ఇది కేవలం పూరిలోనే కాదు, ఎక్కడెక్కడైతే జగన్నాథ ఆలయాలు ఉన్నాయో ఆ ప్రతి జగన్నాథ ఆలయంలో కూడా జ్యేష్ఠ పౌర్ణమి నుంచి అమావాస్య నాడు 15 రోజుల పాటు జగన్నాథునికి విశేషమైన నైవేద్యాలు సమర్పించరు. భక్తులకు దర్శనం కూడా ఉండదు. ఈ 15 రోజుల పాటు ఏ భక్తుడు కూడా జగన్నాథుని దర్శించుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అతనికి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన మనిషిని ఎలా దర్శించుకుంటారు? దర్శించుకోలేరు. సో జగన్నాథ స్వామిని దర్శించుకునే వీలు కూడా లేదు. ఈ 15 రోజుల పాటు దర్శన నిషిద్ధం ఉంటుంది, అలాగే నైవేద్య నిషిద్ధం. అంటే ఏంటి? భారీ భూరి నైవేద్యాలు ఉండవు, పరిమిత నైవేద్యం ఉంటుంది, అతనికి లోపల చికిత్స జరుగుతూ ఉంటుంది. మరి జగన్నాథుడికి జ్వరం రావడం అసాధ్యం కదా, అతను దేవదేవుడు కదా, విశ్వదేవుడు కదా, అతనికి జ్వరం రావడం ఏంటి మీరు మరీను అనుకునేవారికి ఈ ఐతిహ్యం ఒక కారణంగా చెప్తున్నారు. అతనికి జ్వరం వచ్చిందంటే అతనికి జ్వరం వేయలేదు ఆయన, భక్తుడికి వచ్చిన జ్వరాన్ని అతను తీసుకున్నాడు. భక్తుడికి ఇంకా జ్వరం 15 రోజుల పాటు మిగిలి ఉంటే ఆ 15 రోజులు తన వంతుగా స్వీకరించుకుని, అంటే భగవంతుడు కేవలం భక్తులు సమర్పించేటువంటి కానుకలను, నైవేద్యాలను, ఆభరణాలను, ఐశ్వర్యాలను వీటినే కాదు, పూజలనే కాదు, భక్తులు సమర్పించేటువంటి పూజలనే కాదు, భక్తుల కష్టాలను కూడా భగవంతుడు స్వీకరిస్తాడు. అవసరమైతే ఆ భక్తుల కష్టాలను తాను కూడా అనుభవిస్తాడు. తాను కూడా సామాన్యుడిగా మారి ఆ భక్తులు ఏ కష్టాలైతే అనుభవిస్తున్నారో ఆ కష్టాలన్నీ తను అనుభవిస్తాడు అని చెప్పడానికి ఈ ఉదంతం అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది. సో చూశారు కదండి, మొన్ననే జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఈ ప్రక్రియ మొదలైంది. ఇది 15 రోజుల పాటు ఉంటుంది. మరి 15 రోజుల తర్వాత అమావాస్య నాడు, రానున్న అమావాస్య నాడు జగన్నాథ స్వామి ఆ గది నుంచి బయటికి వస్తారు. బయటకు వచ్చిన తర్వాత దర్శన భాగ్యం మళ్ళీ కలుగుతుంది. ఆ దర్శన భాగ్యాన్నే మనము నేత్రోత్సవము అని అంటాం. ఇది పూరి జగన్నాథుడికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన విశేషం. ఇదండి సమాచారం. దట్స్ ఆల్.